హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజైతే మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో ఉన్నామండి. సో ఇక్కడ మనకి ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంది. ఇట్స్ లోయెస్ట్ డెన్సిటీ ప్రాజెక్ట్ ఇన్ దిస్ ఎంటైర్ ఏరియా అనమాట. ఎందుకు లోయెస్ట్ డెన్సిటీ అంటున్నాను అంటే ఈ సరౌండింగ్స్లో మీకు ఆల్మోస్ట్ ఒక 30 ఫ్లోర్స్ లేనిది ఏ గేటెడ్ కమ్యూనిటీ కూడా లేదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ అనమాట. 11 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది ఇన్ 5.5 acres. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామో తెలుసా? ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్కి జస్ట్ సెకండ్ బిట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ కూడా వచ్చేసి సన్షైన్ డెస్టినో. ఇందులో మనం ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే చేస్తున్నామండి. సో ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ కాంటాక్ట్ అవ్వడానికి ముందు వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే నేను వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీని గురించి ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంటే కూడా ముందు వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాలి. ఎందుకంటే ఒక బయర్గా మీరు ఈ వీడియో చూసారనుకోండి, మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే హోమ్ ఆటోమేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అందులో మీకు ఆప్షన్స్ కూడా ఇస్తారు అండ్ టైల్స్ కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్టన్స్ ఉన్నాయనుకోండి, కర్టన్స్ మోటార్స్ కూడా అన్ని వాళ్ళు దే విల్ టేక్ కేర్ అనమాట. అండ్ నేను ఈ ఫ్లాట్ చూపించేటప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అంటే మనం అనుకునేది ఏంటి, ల్యాండ్ లార్డ్ అంటే మనకి క్యాష్ పేమెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అనేసి. నో, నెవర్. సో ఇక్కడ ఏంటంటే మీకు లోన్ ఆప్షన్ కూడా ఉంది. దట్ టు ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో మనకి 75% వరకు కూడా లోన్ అయితే వచ్చేస్తుంది, నో ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడైతే నేను మోడల్ ఫ్లాట్లోనే ఉన్నానండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 5.5 acresలో 4 towers అని చెప్పాను కదా, ఓన్లీ 3 BHKs అండ్ 4 BHKs. మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? 3 BHKs మీకు 3 balconies అయితే వస్తాయి. వర్టికల్ గార్డెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళే టేక్ కేర్ చేస్తారనమాట. అంటే మెయింటెనెన్స్ గార్డెన్ ఏదైతే ఉందో వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అంటే మనం దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ 4 BHKకి 4 balconies అయితే ఉంటాయి. ఇంకా కార్నర్ తీసుకున్నారనుకోండి, మీకు వర్టికల్ బాల్కనీ అయితే వస్తుంది. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం వెళ్ళేసి ఒకసారి ఈ ఫ్లాట్ అనేది చూద్దాము. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చాలా నీట్గా డిజైన్ చేసి పెట్టారండి. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us.
ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలివేషన్ అనేది ఒకసారి చూద్దామండి. ఇవన్నీ కూడా టవర్స్ అనమాట. టోటల్గా 4 టవర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. ఇన్ 5.5 ఏకర్స్లో మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే మినిమం 20+ ఫ్లోర్సే ఉన్నాయండి. ఇది లోయెస్ట్ డెన్సిటీ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఈ ఏరియాలో అంటే ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మాకు హై రైజ్ వద్దు, ఇలా 11 ఫ్లోర్స్ 12 ఫ్లోర్స్ మినిమం ఫ్లోర్స్ ఉన్నది కావాలి, దట్టు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగుండాలి, ఎమ్యూనిటీస్ బాగుండాలి అనుకుంటారా, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి.